కరీంనగర్లో జిల్లా ఉప సర్పంచుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొట్ల కార్తిక్ ముఖ్య అతిథిగా హాజరై సమస్యల సాధన కోసం ఉప సర్పంచులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీన హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామన్నారు కార్తిక్. ఉదయం 10 గంటల నుండి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఉప సర్పంచుల చెక్ పవర్ పై వస్తున్న వార్తలను ప్రభుత్వం వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉప సర్పంచులకు 5,000 రూపాయలు, వార్డు సభ్యులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఏదైతే జాయింట్ చెక్ పవర్ ఉన్నదనే విషయం మేము తెలుసుకున్నామో అప్పుడు దాదాపు ఒక 60% మంది ఉప సర్పంచులు ఇవాళ సర్పంచ్లో పోటీ చేసిన వ్యక్తులు ఉప సర్పంచులుగా కాంప్రమైజ్ అయ్యారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే నిధుల వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నిధుల వినియోగం అనేది సక్రమంగా నిజాయితీగా జరగాలంటే ఖచ్చితంగా ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటేనే సర్పంచ్ ఉప సర్పంచ్ కలిసి అది గ్రామాలలో నిధులు సక్రమంగా వినియోగిస్తారు. కాబట్టి ఆ నిధుల వినియోగం దగ్గరే మాకు పాత్ర చెక్ పవర్ రూపంలో ఉన్నప్పుడు మేము ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడంలో తప్పేందని చెప్పేసి ఇవాళ 60% మంది ఉప సర్పంచులు చెక్ పవర్ ఉన్నదన్న ఉద్దేశంతో మాత్రమే ఇవాళ సర్పంచ్లో పోటీ చేసిన వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్లకి చట్టం 2018 ప్రకారంగా అంతకుముందు కేవలం 2 పిల్లలు మాత్రమే ఉండాలని చెప్పినటువంటి గత ప్రభుత్వాన్ని చట్ట సవరణ చేసి 3 పిల్లలకు ఏ విధంగా మార్చిందో ఇదే ప్రభుత్వం ఇదే ఆలోచన ఈ ఎన్నికల కంటే ముందే దాంతోపాటు ఏదైతే ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయొచ్చని సవరణ తెచ్చిందో అప్పుడే జాయింట్ చెక్ పవర్ కనుక సర్పంచ్కి సెక్రటరీకి ఉన్నది అని అంటే ఇలా మేము సర్పంచ్లో పోటీ చేసేవాళ్ళం. కానీ మేము పోటీ చేసినాం, గెలిచినాం, ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసినాం. 5 నెలలు అయింది. 5 నెలలు అయిన తర్వాత ఇప్పుడు కొత్త కూత ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేస్తున్నామనే వదంతులు ప్రారంభమైనవి.